అఘోరి శ్రీవర్షిని ఎట్టకేలకు విడుదల కానుంది. అఘోరి అరెస్ట్ తర్వాత రెస్క్యూ హోమ్ కు వెళ్లింది శ్రీవర్షిని. దాదాపు 3 నెలలుగా అఘోరి కోసం ఎదురు చూసిన శ్రీవర్షిని ఎట్టకేలకు మనసు మార్చుకుంది. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అయింది. రెస్క్యూ హోం నుంచి వచ్చే మంగళవారం బయటకు రానుంది. తాను ఇంటికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని అధికారులకు తెలిపింది. ఈ మేరకు వర్షిని తల్లిదండ్రులు ఆమె ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా అధికారులకు సమర్పించనున్నారు. మరోవైపు అఘోరి చాలా కేసుల్లో దోషిగా ఉండటంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అయింది శ్రీవర్షిని. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏప్రిల్ 13వ తేదీన అఘోరిని రిమాండ్ చేసినటువంటి పోలీసులు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు శ్రీవర్షిని రెస్క్యూ హోమ్స్ కి తరలించడము, అఘోరి ఈ మోకిల్లా కేసుకు సంబంధించి చెంచల్గూడ జైల్లోనే ఇప్పటి వరకు ఉండిపోవడము, దాదాపు 40 నుంచి 45 రోజులు కావస్తా ఉంది. వీళ్ళు రెస్క్యూ హోమ్స్ లో శ్రీవర్షిని ఉండిపోవడము, అదే చెంచల్గూడ జైల్లో అఘోరి ఉండిపోవడము. మొదట అఘోరిని రిమాండ్ చేసేటప్పుడు పోలీసులు జెంట్స్ కిందికి భావించి ఆ రిమాండ్ రిపోర్ట్ లో జెంట్స్ అంటూ అఘోరి పేరుని మెన్షన్ చేయడంతో ఇమీడియట్ గా అక్కడ జైలు అధికారులు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లింగ నిర్ధారణ పరీక్ష చేసిన తర్వాత ఏ జెండర్ కిందికి వస్తుంది, ఏ జెండర్ జైల్లో పెట్టాల్సి ఉంటుంది అనే దానిపై కూడా అధికారుల నుంచి ఆ సలహాలు సూచనలు తీసుకొని మళ్లీ తిరిగి చెంచల్గూడలో మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి చెంచల్గూడ మహిళా జైల్లో ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేసి ఆ బ్యారెక్ లో అఘోరి శ్రీనివాస్ ఇన్ని రోజుల పాటు ఆ జైల్లోనే పెట్టారు. ఇప్పుడు శ్రీవర్షిని మైండ్ మారినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. తను కొంచెం ఇప్పుడు కాన్షియస్ లోకి వచ్చి గత చరిత్రనంతా కూడా దూరంగా పెట్టి ఇంకా నా లైఫ్ నేను కొత్తగా స్టార్ట్ చేయాలి, నేను ఒక అమ్మాయిని, సొసైటీలో నాకు ఒక పేరుండాలి, కుటుంబ సభ్యులు ఉండాలి, రేపు భవిష్యత్తులో ఇంకా నా కెరీర్ ముందుకు వెళ్లాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ఆలోచించిందేమో కానీ చివరికి శ్రీవర్షిని తను పేరెంట్స్ తో కలిసి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానంటూ కూడా ఈ విషయాన్ని రెస్క్యూ హోమ్స్ అధికారులకు తెలియజేసింది. వారం రోజుల క్రితం శ్రీవర్షిని తల్లిదండ్రులు తన సోదరుడు ఏదైతే మోకిల్లా పోలీసులు రిమాండ్ చేసి తనని రెస్క్యూ హోమ్స్ లో పెట్టారో ఆ రెస్క్యూ హోమ్స్ కి వెళ్లి తల్లిదండ్రులు ఫోన్ లో మాట్లాడారు. కానీ తన స్వయాన సోదరుడు శ్రీహర్ష మాత్రం శ్రీవర్షిని కలిసి అతనితో మాట్లాడి ఇప్పుడైనా ఇంటికి రావడానికి సిద్దంగా ఉన్నామని అడగడము, శ్రీవర్షిని దానికి ఓకే అనడము, నేను ఇక్కడ ఉండలేకపోతా ఉన్నాను, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించుకోలేకపోయాను, నేను మైకంలో ఆ మత్తులో తను చెప్పినటువంటి మాయమాటలు ఆ మభ్య దాంట్లో ట్రాప్ లో ఉండిపోయి నేను అఘోరితో పాటు కలిసి ఉంటాను అంటూ కూడా మొండికేసినటువంటి శ్రీవర్షిని ఇప్పుడు నేను కుటుంబ సభ్యులతో మంగళగిరికి వెళ్లిపోతాను, నన్ను ఇక్కడి నుంచి వదిలేయండి అంటూ కూడా అక్కడ రెస్క్యూ హోమ్స్ నిర్వాహకులకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన బాధలను వెళ్లబోసుకుంటూ నన్ను ఇమీడియట్ గా నా తల్లిదండ్రుల చెంతకు పంపండి అంటూ కూడా రిక్వెస్ట్ చేయడము. ఎట్ ఏ టైం అటు తల్లిదండ్రుల నుంచి తన కుటుంబ సభ్యులు అయినటువంటి తన సోదరుడు హర్ష రెస్క్యూ హోమ్స్ కి వెళ్లి శ్రీవర్షినితో మాట్లాడి తన అభిప్రాయాన్ని తెలుసుకొని ఏమంటుందని ఒక విషయాన్ని కూడా అటు తల్లిదండ్రులకు ఫోన్ లో మాట్లాడి ఆ కన్వర్సేషన్స్ వినిపించి నేను నా తల్లిదండ్రులతో కలిసి ఇక ముందు మంగళగిరిలో ఉండాలనుకుంటున్నాను, నా అన్న చెప్పినట్టు, నా తమ్ముడు చెప్పినట్టు, నా తల్లిదండ్రులు చెప్పినట్టే నడుచుకుంటూ ఉంటాను, ఇక ముందు ఎప్పుడు కూడా నేను అఘోరితో కలవను, అఘోరితో వెళ్ళను, అఘోరితో ఇంకా సంభాషణ జరపను, ఎన్ని రోజుల పాటు తప్పు చేశాను, నేను ఆ ట్రాప్ లో ఉండి ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప ఆ పరిస్థితులు పరిణామాల మధ్య అలా వ్యవహరించాల్సిందే తప్ప కానీ తల్లిదండ్రులతోటే ఉండాల్సినటువంటి అవసరం నాకు ఏర్పడింది, తల్లిదండ్రులతోటే ఉంటాను, నేను పెద్ద తప్పు చేశాను, తల్లిదండ్రులను కాదని బయటకు వచ్చేసి ఒకరిని నమ్ముకొని ఒకరితో జీవితం గడపాలని ఒకరిని పెళ్లి చేసుకొని నా సర్వం అంతా కూడా కోల్పోయి ఈరోజు రెస్క్యూ హోమ్స్ లో గత 45 రోజుల నుంచి నేను నానా కష్టాలు అనుభవిస్తా ఉన్నాను. ఫుడ్ సరిగా అలవాటు లేక బయటికి వెళ్లేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి నన్ను ఒక బంధించి లోపల పెట్టినట్టుగా కనపడతా ఉంది. రెస్క్యూ హోమ్స్ అనేది వివిధ కేసులు అరెస్ట్ అయ్యి వాళ్ళ కౌన్సిలింగ్ కోసం వచ్చేటువంటి హోమ్స్ ఇవి. అలాంటి కేసుల్లో నన్ను తీసుకొచ్చి పెట్టడం నాకు బాధాకరంగా ఉంది, అవమానకరంగా ఉంది, నేను ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తా ఉంది అంటూ కూడా శ్రీవర్షిని ఈ కన్వర్సేషన్ అంతా కూడా వారి తల్లిదండ్రులకు ఫోన్ లో మాట్లాడము, తల్లిదండ్రులు కూడా శ్రీవర్షిని ఒక్కసారిగా నేను ఇంటికి వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంటూ తన తల్లితో మాట్లాడినటువంటి సంభాషణ విని తన తల్లి ఒక్కసారిగా కన్నీరు మున్నీరైనట్టుగా తెలుస్తోంది. నా కూతురు నా ఇంటికి రాబోతా ఉంది, నా కూతురు ఇష్టంగా సంతోషంగా నేను ఇంటికి వస్తాను అమ్మ అనే ఒక డైలాగు తను ఇప్పటికీ మనసులో పెట్టుకొని
మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా కూతురు నా ఇంటికి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఈరోజు తెలుగు మీడియా ఈరోజు నా వార్త కవర్ చేయకపోతే ఈరోజు నా కూతురు నా చేతికి దక్కేదే కాదు, కూతురు ఈరోజు ఇంటికి వచ్చేదే కాదు, ఎన్ని రోజుల పాటు సేఫ్గా రెస్క్యూ హోమ్స్లో ఉండేదే కాదు. ఎప్పటికప్పుడు మీడియా ఏం జరుగుతుంది అటు ప్రజలకు, ఇటు కుటుంబ సభ్యులకు, అటు పోలీస్ అధికారులకు అఘోరి బండారాన్ని అంతా కూడా బయటపెట్టి పాత్ర ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీసి అనేక కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడము, అటు రేప్ కేసు, ఇటు కిడ్నాప్ కేసు, ఎక్స్టార్షన్ కేసు, చాలా మందిని పూజల పేరుతో, చాలా మందిని మభ్యపెట్టి మాయల పేరుతో రకరకాలుగా అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది అమాయక ప్రజల్ని బురిడిలో వేసుకొని కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించి లావిష్ లైఫ్ కోసం ఒక సొంత కారు కొని 5 ఐఫోన్లను ఉపయోగించి లగ్జరీ లైఫ్ బతుకుతా ఉంది. ఈ విషయాలు మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంతో వాస్తవాలు పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఈరోజు నా కూతురు నాతో మాట్లాడడానికి కారణం, నా కూతురు రెస్క్యూ హోమ్స్లో నుంచి బయటికి రావడం కారణం, నా కూతురు ఈరోజు నా ఇంటికి రావడం కారణం ఒక మీడియా మాత్రమే. మీడియాతోటే ఇది సాధ్యమైంది అంటూ తల్లి ఏకంగా మీడియా అందరినీ కలుపుకొని ధన్యవాదాలు చెప్తూ తమ కన్నీరు మున్నీరును తన బాధని వెళ్ళబోసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చే మంగళవారం నాడు శ్రీవర్షిణిని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు స్వయాన తన సోదరుడు అయినటువంటి విష్ణు అనుకోవచ్చు, హర్ష అనుకోవచ్చు, ఇద్దరు కూడా రెస్క్యూ హోమ్స్ కి చేరుకొని తమ కుటుంబ సభ్యురాల్లో ఒకరైనటువంటి శ్రీవర్షినికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఇంటి కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీ ఫోటో, రేషన్ కార్డు, గతంలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకొని మంగళవారం నాడు మీరు హైదరాబాద్కి వచ్చి రెస్క్యూ హోమ్స్ లో కలిస్తే మీ కూతురు ఇష్ట ప్రకారంగా మీ కూతురుని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నట్టుగా కూడా రెస్క్యూ హోమ్స్ నిర్వాహకులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు శ్రీవర్షిని విడుదల కాబోతా ఉంది. శ్రీవర్షిని జైల్లో లేదు కానీ మోరల్ గా విడుదల కాబోతా ఉంది. ఇదే కేసులో ట్రాప్ చేసి అమాయకమైనటువంటి అమ్మాయిని ఇబ్బంది పెట్టి పెళ్లి పేరుతో శారీరకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినటువంటి అఘోరి ఇంకా జైల్లోనే ఉంది. ఇదే కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి శ్రీవర్షిని ఈ మంగళవారం నాడు రెస్క్యూ హోమ్స్ చెంత నుండి తల్లిదండ్రుల ఆధీనంలోకి వెళ్ళిపోతా ఉంది. తల్లిదండ్రులు తీసుకోవడానికి ఇష్టంగా ఉన్నారు, శ్రీవర్షిని వెళ్ళడానికి కూడా ఇష్టంగానే ఉంది. ఇద్దరి మ్యూచువల్తో శ్రీవర్షిని విడుదల కాబోతా ఉంది. శ్రీవర్షినికి విడుదల అంటూ తన తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ స్నేహితులకు ఒక చెడు ఏర్పడినటువంటి ఈ చెడు దాంట్లో నుంచి నా కూతురు క్షేమంగా బయటపడతా ఉంది, నా కూతురు త్వరలో ఇంటికి రాబోతా ఉంది, నా కూతురు ఇంటికి వస్తే సంబరాలు చేసుకుంటాము, నా కూతురుని ఇన్ని రోజుల పాటు కాపాడినటువంటి మీడియా, కుటుంబ సభ్యులు, అన్నతమ్ములు, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మాత్రం తన తల్లి తెలియజేస్తా ఉంది. ఈ మంగళవారం నాడు మంగళగిరి నుంచి బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకొని రెస్క్యూ హోమ్స్ లో వారి ఉన్నటువంటి కుటుంబ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి వారి అంగీకరించిన తర్వాత శ్రీవర్షిని తన ఇష్టపూర్వకంగా బయటకు వచ్చి తల్లిదండ్రులతో కలిసి ఇక్కడి నుంచి కూడా మంగళగిరి తన ఇంటికి వెళ్లి ఈ అఘోరికి దూరంగా, అఘోరి వ్యవహారాలకు దూరంగా, అఘోరి మళ్ళీ వచ్చినా రాకుండా అఘోరి నుంచి దూరంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులు ఇప్పటికే ప్లాన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు బెయిల్ వచ్చి అఘోరి బయటపడింది అంటే నెక్స్ట్ తను నేరుగా శ్రీవర్షిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సమాజంలో మేము పెళ్లి చేసుకున్నాము అంటూ ఒక క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుడి సమక్షంలో, గురువుల సమక్షంలో, పీఠాధిపతులు, మఠాధిపతులు, అక్కడ ఉన్నటువంటి గురూజీలు, స్వామీజీలు నేతృత్వంలోనే అమ్మవారి విగ్రహం వెనుక పెట్టుకొని అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరు కూడా వివాహం చేసుకొని 7 అడుగులు నడిచినటువంటి వీడియో కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా ఒక మొగ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి ఒక వివాదం అయితే ఆడని పెళ్లి చేసుకోవడం, అటు ఇటు కానటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, రకరకాలుగా అనేక నెగిటివ్ ట్రోలింగ్ కొనసాగింది. కాబట్టి ఈ ఇష్యూకి సంబంధించి అమ్మాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి భవిష్యత్ ఏంటి, అమ్మాయి అఘోరితోటే ఉంటుందా, అమ్మాయి అఘోరితోటే కాపురం చేస్తుందా, భవిష్యత్తులో వీళ్ళ పిల్లలు ఏంటి అనే దానిపై కూడా రకరకాలుగా మీడియా అన్ని క్వశ్చన్స్ అడిగింది. సభ్య సమాజం తల్లిదండ్రులను అడిగింది, శ్రీవర్షిని అడిగింది, అఘోరికి అడిగింది. అఘోరికి, శ్రీవర్షినికి చాలా స్పష్టత ఉంది. వీళ్ళ పెళ్లి, వివాహం కానీ భవిష్యత్తులో ఉండేటువంటి తమ వైవాహిక జీవితానికి సంబంధించి విషయాలు కూడా తాము క్లారిటీగా స్పష్టంగా ఇచ్చారు. ఒకవేళ పిల్లలు పుట్టని పక్షాన టెస్ట్ ట్యూబ్ ద్వారా మేము పిల్లల్ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా భవిష్యత్తులో ముందుకు వెళ్తాము అంటూ కూడా శ్రీవర్షిని ఈ స్టేట్మెంట్ ఇవ్వడంపై మాత్రం తీవ్ర కలకలం రేపింది. సినీ సెలబ్రిటీలు ఎవరైతే చాలా మంది తమకు ఈ ఏదైతే గర్భం రాదు, పిల్లలు పుట్టలేరు అనే ఒక
అంశం తర్వాత ఏదైతే డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్స్ ఇచ్చేటువంటి సలహాలతోటి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఈ పిల్లల్ని పుట్టించి దాని ద్వారా ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలో ఇదే సంస్కృతిని ఫాలో అవుతా ఉన్నారు కాబట్టి అదే సంస్కృతి ప్రకారంగా మేము కూడా ముందుకు వెళ్తామంటూ శ్రీవర్షి అనడము, దానికి అఘోరి శ్రీనివాస్ ఓకే అనడము, మేము వైవాహిక జీవితాన్ని ఇంకా జీవితాంతం కలిసే ఉంటాము, మేము తిరిగి తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టడము, కేదార్నాథ్ బద్రీనాథ్ శివుడి ఆలయంలోనే మేము అంకితం అయిపోతాము, ఇక్కడే మా చివరిగా జీవితం గడిచిపోతుంది, ఇంకెప్పుడు కూడా రామని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అఘోరి పైన బ్లాక్మెయిలింగ్ కేసు నమోదవ్వడము, చీటింగ్ కేసు నమోదవ్వడము, అటు కరీంనగర్ లో ఒక బాధితురాలు ఏరుగా వెళ్లి అఘోరి నన్ను రేప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అన్నట్టు కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన రేప్ కేసు నమోదై ఉండడము, అఘోరికి ఒక కేసులో బెయిల్ వచ్చినాయి, ఇంకా 3 కేసు పెండింగ్ ఉన్నాయి, 3 కేసులో ట్రాన్సిట్ వారెంట్ పైన వివిధ పోలీస్ స్టేషన్ కి జైల్స్ కి తీసుకెళ్లి తనను బయటికి రాకుండా ఆ కఠినమైనటువంటి చట్టం అఘోరి పైన నమోదు చేయబోతా ఉన్నారు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో బాధితురాలు అమాయకురాలు తెలిసి తెలియని ఏజ్లో అట్రాక్షన్ కి గురయ్యి డబ్బులకు ఆశపడి ఒక వైవాహిక జీవితంలో తప్పుడు అడుగులేసు 7 అడుగుల జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేసినటువంటి శ్రీవర్షిని విడుదల కాబోతా ఉంది. శ్రీవర్షిని ఆ విముక్తి కలిగింది. శ్రీవర్షిని సొంతంగా వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళబోతా ఉంది. తల్లిదండ్రులతో కలిసి ఉంటాను, తల్లిదండ్రులే నా జీవితం, తల్లిదండ్రులతోటే ఇక్కడ నుంచి నా ప్రయాణం, అఘోరికి దూరంగా ఉండబోతా ఉన్నానంటూ కూడా తను సెల్ఫ్ గా ప్రకటించి తన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేయడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. చాలా రోజులుగా ఈ ఎపిసోడ్ లో తల్లిదండ్రులు ఎంత కుంగి కృషించిపోతా ఉన్నారనే విషయాన్ని కూడా చూసాము. శ్రీవర్షిని పోలీస్ స్కూల్ తీసుకెళ్తా ఉండగా ఆ వాహనం వెనుక తన తండ్రి బోర్లో పడి ఆ వాహనాన్ని వెంబడించి కిందో పడిపోయి తన హై బీపీ అయిపోయి కింద పడిపోయి అన్కాన్షియస్ అయిన స్థితిలో తల్లిదండ్రులు ఎంత దయనీయని స్థితిలో ఉన్నామనేది కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. తల్లిదండ్రులు పడినటువంటి కష్టం, వాళ్ళు వేడుకోవడం, వాళ్ళ కోరిక, నా కూతురు నేను సేఫ్ గా తీసుకురావాలని ఎన్ని రోజుల నుంచి అహర్నిశలు వాళ్ళ కష్టం అంతా కూడా ఫలించబోతా ఉంది. ఈ మంగళవారం రోజు శ్రీవర్షిని జైల్లో నుంచి కాకుండా రెస్క్యూ హోమ్స్ నుంచి విడుదల కాబోతా ఉంది. శ్రీవర్షినికి విడుదల అని ఆ మెసేజ్ వాళ్ళ తల్లిదండ్రులే అందరికీ పాస్ చేస్తా ఉన్నారు. ఈ మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకున్న తర్వాత రెస్క్యూ హోమ్స్ నుంచి శ్రీవర్షిని వారి తల్లిదండ్రుల కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత తల్లిదండ్రులు క్షేమంగా ధైర్యంగా సంతోషంగా ఆ కూతురుని ఇక్కడి నుంచి కూడా మంగళగిరికి తీసుకెళ్లి ఇక నుంచి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో గానీ అఘోరితో మళ్లీ కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం గానీ తను తప్పుడు అడుగులు వేసినా అటువైపుగా వెళ్లొద్దని మందలించేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి శ్రీవర్షిని విషయంలో శ్రద్ధగా ఉంటాము, అమ్మాయిని కాపాడుకుంటాము. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏ అమ్మాయికి రావద్దు, ఏ తల్లిదండ్రులకు రావద్దు. ఇంత దయనీయ స్థితి, ఇంట్లో లేని పరిస్థితి ఒక అమ్మాయి కోసం అహర్నిశలు గుజరాత్ వెళ్లడము, హిమాచల్ వెళ్లడము, కేదార్నాథ్ వెళ్లడము, బద్రీనాథ్ వెళ్లడము, డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా చాలా పూర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులంతా కూడా శ్రీవర్షిని కోసం దేశం మొత్తం నలుమూలలా తిరిగి చివరికి పట్టుకొని ఇంటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడి నుంచి కూడా శ్రీవర్షిని పారిపోవడము, మళ్ళీ వెళ్లి అఘోరితో పెళ్లి చేసుకోవడము, మళ్ళీ మేము కొత్త కాపురం స్టార్ట్ చేయబోతా ఉన్నాము, తెలుగు రాష్ట్రాల్లోకి రాము, అక్కడే ఉండిపోతా ఉన్నాము, మా జీవితం శివయ్యకే అంకితము, మా జీవితం అక్కడనే అర్పించుకుంటాము, ఇంకెవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా మా అంతలో మేమే ఆత్మాహుతి దాడి చేసుకొని చనిపోతాము, పెట్రోల్ పోసుకొని చనిపోతామంటూ కూడా రకరకాలుగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి తెలుగు ప్రజలందరినీ కూడా ఆవేశానికి గురి చేసినటువంటి ఘటన అఘోరి ఎపిసోడ్. అఘోరి ఎపిసోడ్ లో పాపం పండినటువంటి అఘోరి జైల్లో ఏ పాపం చేయనటువంటి అమాయకురాలు శ్రీవర్షిని విడుదల కాబోతా ఉంది. ఈ ఎపిసోడ్ లో బాధితురాలుగా ఉన్నటువంటి శ్రీవర్షిని కొద్ది రోజుల్లో కొన్ని గంటల్లో రెస్క్యూ హోమ్స్ నుంచి బయటకు పడి చివరికి వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు చేరబోతా ఉంది. రెస్క్యూ హోమ్ లో ఏమైనా కండిషన్స్ పెట్టారా? అంటే విడుదల చేసేటప్పుడు ఏమైనా ఇంట్లో వాళ్ళకి ఏమైనా కండిషన్స్ పెట్టడం ఇలాంటివి ఏమైనా చేశారా? సో శ్రీవర్షిని మీ కూతురు అనడానికి మీ దగ్గర ఏ రకాల చాలా మంది మా కూతురు, మా సోదరిని, మా కుటుంబ సభ్యురాలంటూ కూడా రకరకాలుగా వివిధ వర్షన్స్ అందరూ వచ్చి కూడా క్లెయిమ్ చేసేటువంటి అవసరం ఉంటుంది. రెస్క్యూ హోమ్స్ లో డెఫినెట్ గా మీ కూతురు అనడానికి కుటుంబ సభ్యులతో కలిసి దిగినటువంటి ఫోటోలు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, శ్రీవర్షిని పేరు పైన ఏవైనా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఫాదర్ ఆఫ్ గానీ మదర్ ఆఫ్ గానీ బ్రదర్ ఆఫ్ గానీ ఆ రకంగా మీ కుటుంబాన్ని రిలేషన్ కి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ ఉన్నా మీరు అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి నిజంగానే శ్రీవర్షిని మీ కూతురు అయినట్టయితే ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరే క్షేమంగా మీ కూతురుని తీసుకెళ్ళండి అంటారు. ఇన్ని రోజుల పాటు శ్రీవర్షిని ఎందుకు రెస్క్యూ హోమ్స్ లో నుంచి బయటికి రాలేదంటే ఇంకా అఘోరి ట్రాప్ లోనే ఉండి
అఘోరి ఎప్పుడు బయటకు వస్తుందో అఘోరితోటి కలిసే నేను బయట ప్రయాణం చేయాలన్న ఒక ఆలోచనతో ఉంది. కానీ శ్రీవర్షినికి కూడా పరిస్థితి అర్థమైపోయింది. అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి అఘోరి ఇప్పుడంతలా ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో బయటికి వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఒక కేసులో రిలీజ్ అయినా ఇంకో కేసులో వచ్చి అఘోరిని పట్టుకెళ్లి మళ్ళీ జైల్లో పెట్టి ఈ జైలు పాలయ్యేటువంటి సందర్భాలు ఇంకా అనేక ముందు కనబడతా ఉన్నాయి. కాబట్టి అఘోరిని నమ్ముకుంటే నేను రెస్క్యూ హోమ్లోనే ఉంటాను, అఘోరి జైల్లోనే ఉంటాను అంటూ కూడా గ్రహించి మోసపోయాను. తప్పుడు వ్యక్తితో స్నేహం చేశాను. ఆ స్నేహం కాస్త పెళ్లికి దారి తీసింది. అటు ఇటు కానటువంటి ఒక వ్యక్తితో నేను ప్రయాణం చేయడం నా పెద్ద తప్పు అంటూ కూడా తను గ్రహించింది. తను ఇప్పుడు కాన్షియస్ లోకి వచ్చింది, ఆ ట్రాప్ లో నుంచి బయటపడింది. ఇప్పుడు తనకు సమాజంలో నేను ఎలా బతకాలి, ఎలా ఉండాలి అంటే ఒక ఆలోచన క్రియేట్ అయింది. కాబట్టి శ్రీవర్షిని ఈ నిర్ణయాన్ని తీసుకొని తల్లిదండ్రులతో వెళ్ళిపోతాను, తల్లిదండ్రులు నాకు కావాలి, తల్లిదండ్రులతో కలిసే నేను ప్రయాణం చేస్తాను, తల్లిదండ్రులు చెప్పిన విధంగానే వింటాను, ఇలాంటివి నేను ఇక ముందు వ్యవహరించను అంటూ కూడా ఆ కండిషన్ ని పెట్టి ఆ పేరెంట్స్ తో మాట్లాడి ఆ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాతనే శ్రీవర్షిని విడుదల చేస్తామంటూ కూడా వీళ్ళు ఆర్డర్స్ పాస్ అయిపోతా ఉన్నారు. రెస్క్యూ హోమ్స్ నుంచి అయితే క్లియర్ గా మీ కుటుంబ సభ్యురాలు అన్నదానికి ఏ ఆధారాలు ఉన్నాయి అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే మేము పరిశీలించి ఆ అమ్మాయిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇక ముందు ఏదైనా బాధ్యత మీరే వహించాలి, జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిను అంటే ఒక విషయాన్ని కూడా రెస్క్యూ హోమ్స్ నిర్వాహకులు ఆ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు శ్రీవర్షిని సొంతంగా వెళ్తుందా లేదా నేను బయటపడితే ఇంట్లో నుంచి తప్పించుకొని మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఇది ఒక్కటి కాదు 2 సార్లు 3వ సారి ఈ ఎపిసోడ్ లో శ్రీవర్షిని ఇంట్లో నుంచి తప్పించుకొని అఘోరి దగ్గరికి చేరుకోవడము. సో ఇప్పటికైనా శ్రీవర్షిని నమ్మి తల్లిదండ్రులు మాతో పాటు ఉంటుంది అని తనే స్వయంగా కోరుతూ మమ్మల్ని కాంటాక్ట్ అయింది కాబట్టి శ్రీవర్షిని మాతో పాటు ఉంటుంది కాబట్టి మేము తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నామంటూ మాత్రం తల్లిదండ్రులు రాబోతా ఉన్నారు. తను కొత్త రకమైనటువంటి స్కెచ్ చేసి నేను అఘోరి దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. తల్లిదండ్రులను అడ్డు పెట్టుకొని తల్లిదండ్రులతో వస్తానని చెప్పి బయటికి రాగానే ఇంట్లో ఉండినట్టుండి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ జైల్లో కలిసి జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నారంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి ఏంటి నెక్స్ట్ అనే దానిపై కొంత క్లారిటీ రావాలి. తల్లిదండ్రులతో ఉంటే మాత్రం శ్రీవర్షిని లైఫ్ ఉంటుంది, కెరీర్ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. లేదు తల్లిదండ్రుల పేరు చెప్పుకొని బయటపడాలని ఒక కొత్త పథకం వేసినట్టయితే మాత్రం తను చేసుకున్నటువంటి కర్మ పాపం తన వెంటే పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపై మాత్రం తల్లిదండ్రులు తన కూతురుగా భావించి పిలిచి ఇంట్లోకి స్థానం కల్పించి ఇంత జరిగినా కూడా చూసుకుంటాము అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ధైర్యంగా ముందుకొచ్చారు. శ్రీవర్షిని ఆ మాట నిలబెట్టుకుంటుందా, శ్రీవర్షిని తల్లిదండ్రులతో కలిసే ఉంటుందా, ఏదో కొత్త స్కెచ్ చేసి తల్లిదండ్రుల పేరు చెప్పి బయటపడి మళ్ళీ అఘోరితో కలవడానికి ఇదేమైనా రకమైనటువంటి ప్లానింగ్ చేయబోతా ఉందా అనే దానిపై మాత్రం ఈ మంగళవారం నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇక ముందు తల్లిదండ్రులతో కలిసి ఉంటుందా, తల్లిదండ్రులు కాదని బయటకు వస్తుందా అనే దానిపై ఒక క్లారిటీ రావాలి. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.